ఒక అందమైన ఆడపిల్ల జీవితంలోకి పెళ్లి అనే 2 అక్షరాలు వచ్చి చేరితే ఆ పెళ్లి తర్వాత తన జీవితం ఒక నరకం అయితే, ఒక మనిషి యొక్క పగ దయ్యం కన్నా చాలా ప్రమాదకరం. ఆ పగ ఎలా మొదలయ్యింది, ఆ తర్వాత ఏమేం జరిగింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. దానికంటే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియోని చూడాలి. మనం ఒకరికి మంచి చేసినా కూడా మనకి చెడు చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసేదే ఇది. ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంతమంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్చుకుంటారని చెప్తున్నాను. వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మా రిలేటివ్స్లోనే నాకు వరుసకి బావ అవుతారు. నేను మా బావనే పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో మా అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్ అండ్ మా మరిది ఉంటాము అనుకున్నాము. బట్ మాది దగ్గర రిలేషన్ అయినా సరే మాకు తెలియని విషయం ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళ చెల్లి అండ్ తన కూతురు మా ఇంట్లోనే ఉంటారు అని. ఆవిడ వాళ్ళ హస్బెండ్ని వదిలేసి వీళ్ళతో కలిసి ఉంటుంది. అప్పుడు నాకు తెలీదు ఆవిడ వల్లే నా లైఫ్ నాశనం అవుతుందని. అసలు ఏం జరిగిందంటే, అది నాకు పెళ్ళైన కొత్త. మా బావకి నేనంటే చాలా ఇష్టం. అంతా బాగుంది అనుకున్నాను. నాకు మ్యారేజ్ అయిన 2nd మంత్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలా కొన్ని రోజులైతే గడిచాయి. ఇంకొక 10 రోజుల్లో 3rd మంత్ వస్తుంది అనగా శివరాత్రి పండగ వచ్చింది. పండగ అంటే ఆ ముందు రోజు ఇంట్లో చాలా పని ఉంటుంది కదా. ఆ పనులన్నీ నేను చేయలేకపోతున్నాను. కానీ ఎవరికి చెప్పలేకపోయాను. చెప్తే పనికి నాటకం ఆడుతుంది అంటారు అని. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేశాను. నైట్ స్నానం చేసి పడుకున్నాను. అంత పని చేసినా సరే నాకు అస్సలు నిద్ర రావడమే లేదు. దానికి తోడు కాళ్ళు కూడా లాగేస్తున్నాయి. ఏడుపు ఒక్కటే తక్కువ. మా హస్బెండ్ కి చెప్తే పాపం తను కొంచెం సేపు నా కాళ్ళని నొక్కారు. తర్వాత ఇద్దరం పడుకున్నాము. ఆ తర్వాత రోజు పొద్దున్నే శివరాత్రి పండగ. లేచి స్నానం చేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి గుడికి వెళ్ళొచ్చాము. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత తనేమో ఆఫీస్ కి వెళ్ళిపోయారు. నేనేమో టిఫిన్ తినేసి మధ్యాహ్నం భోజనానికి వంట చేస్తూ ఉన్నాను. సడన్ గా నాకు కడుపులో నొప్పి భరించలేకపోయాను. ఇక వెంటనే మా అత్తయ్యకి చెప్తే తను వెంటనే నన్ను మంచం పైన పడుకోబెట్టి కడుపు మీద ఆయిల్ రాశారు. అండ్ నైట్ మా మరిది బిర్యానీ తెచ్చాడు. అది తినడం వల్లేమో అని మజ్జిగిచ్చారు. అది తాగిన తర్వాత కూడా నా కడుపులో నొప్పి అయితే తగ్గలేదు. ఇంకా మా అత్తయ్య మా హస్బెండ్ కి కాల్ చేశారు. వెంటనే వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్ళమని. ఇలా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టానో లేదో బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడున్న డాక్టర్ గారు స్కాన్ తీసి వీక్ గా ఉంది ప్రెగ్నెన్సీ అని, నిలబడడానికి కొన్ని మెడిసిన్ ఇచ్చారు. ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. అవి తీసుకొని ఇంటికి వచ్చామో లేదో మా అత్తయ్య మా పేరెంట్స్ కి కాల్ చేసి మీ అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అంతకుముందు మా అమ్మ వాళ్ళు ఎన్నిసార్లు మా అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్తాం, పంపించండి అని చెప్పినా మా అత్తయ్య 3rd మంత్ వచ్చే వరకు పంపించను అని చెప్పింది. ఇప్పుడేమో ఇలా జరిగేసరికి మా పేరెంట్స్ ని పిలిపించారు. వాళ్ళు వచ్చారు. మా అత్తయ్య వాళ్ళదేమో రాజమండ్రి, మాదేమో కాకినాడ. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే 2 hours జర్నీ. అసలు బెడ్ రెస్ట్ అని చెప్పిన టైంలో జర్నీనే చేయకూడదు. అయినా సరే నన్ను పంపించేశారు. మా వాళ్ళు కూడా ఏం చెప్పలేక అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చారు. మేము మా ఇంటికి వచ్చిన ఆ రోజు రాత్రి బానే ఉంది. తెల్లవారుజామున 3 నుంచి మళ్ళీ నాకు హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. దాంతో మేము హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా చెక్ చేసి ఇది ఆల్రెడీ అబార్ట్ అయ్యింది అని చెప్పారు. మీరు ఓకే అంటే క్లీనింగ్ చేస్తాము అన్నారు. మమ్మేమో మా అత్తయ్యకి కాల్ చేసి ఇలా ఇలా జరిగిందని విషయం మొత్తం చెప్పేసరికి ఆవిడ కూడా సరే అలాగే చేయించండి, ఏం చేస్తామని అప్పుడు బానే అన్నారు. ఎగ్జాక్ట్గా 1 వారం అవుతుంది నాకు అబార్షన్ అయ్యి. మా మదర్కి కాల్ చేసి మా అత్తగారు, మీరు మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్పా పట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని అడిగి అబార్షన్ చేయించారని పెద్ద గొడవే పెట్టుకున్నారు. ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుందని అసలు మాకు అర్థమే కాలేదు. ఆ రోజు మా అమ్మ మా అత్తయ్యతో మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా అత్తయ్య చెప్పిందే నిజం అనుకునే వాళ్ళు అందరూ. ఆ కాల్ రికార్డ్ ని తీసుకెళ్లి పెళ్లి పెద్దల దగ్గర పెట్టాము.
అది విన్న తర్వాత వాళ్ళు కూడా అది తప్పే అని వాళ్ళకి చెప్పి కాపురానికి తీసుకురమ్మని చెప్పారు. మళ్ళీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంతా సెట్ అయింది. ఏవేవో చిన్న చిన్న గొడవలున్నా సర్దుకున్నాయి. నేను మా అత్తగారింట్లో లేకుండా ఒక 10 రోజులు అయింది అంతే. ఈలోపు మా చిన్న అత్తయ్య గారి కూతురు మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను కదా, తను ఎవరితోనో సీక్రెట్ గా ఫోన్ కాల్ మాట్లాడడం అది చేస్తుంది. మనకి తెలియకుండా ఏం మాట్లాడకూడదు అని అప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను, ఎవరితో ఏం చెప్పలేదు. ఈలోపు మా పెద్దత్తయ్య గారి మనవరాలు మెచ్యూర్ అయ్యిందని ఆ ఫంక్షన్ కి మా ఇంటికి పిలుపులు వచ్చాయి. ఇంకా మా అత్తయ్య చిన్నత్తయ్య వాళ్ళ కూతుర్ని తీసుకొని ఆ ఫంక్షన్ కి 2 రోజుల ముందే అక్కడికి వెళ్లారు. ఇంట్లో నేను, మా ఆయన, మా మరిది, మా మామయ్య ఉంటాము. మా మామయ్యకి ఏంటంటే హెల్త్ బాగుండదు, ఆయన మంచంలోనే ఉంటారు. మా హస్బెండ్, మా మరిది ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటెదురు ఒక అమ్మాయి వచ్చి, మీ ఆడపడుచు ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు, అందుకే అబ్బాయిని ఆ ఫంక్షన్ జరిగే దగ్గరికి వస్తే అటునుంచి అటు ఇద్దరు వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఆ ఫంక్షన్ లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. ఈ విషయం ఈ అమ్మాయికి ఎలా తెలిసిందంటే, ఆ అబ్బాయికి మా ఆడపడుచుకి ఈ అమ్మాయి కామన్ ఫ్రెండ్. ఈ విషయం తను నాకు చెప్పేసరికి తను ఆ ఫంక్షన్ లో ఉంది, ఇంట్లో కూడా లేదు. ఇంకా ఈ విషయం గురించి ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియక మా మరిదితో అయితే చెప్పాను. ముందు మా మరిది అయితే నమ్మలేదు. ఎందుకు వదినా తన మీద నిందలేస్తున్నావు అన్నాడు. తర్వాత ఈ అమ్మాయిని పిలిపించి చెప్పించేసరికి నమ్మాడు. ఇంకా వెంటనే ఆ ఫంక్షన్ దగ్గరికి ఒక మనిషిని పంపించి తనని ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే 4 కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అబ్బాయికి కూడా కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ అబ్బాయి ఏమో నాకేం తెలియదు, మీ అమ్మాయే రమ్మంది అని చెప్పాడు. ఇలా జరిగేసరికి అప్పటి నుంచి మా చిన్నత్తయ్య నా మీద పగ పెంచుకుంది. నా లైఫ్ నాశనం చేసింది వాళ్ళ అమ్మాయి వల్ల. ఒక రకంగా నేను వాళ్ళకి మంచే చేశాను, కానీ తనేమనుకుందంటే తన కూతురు క్యారెక్టర్ మీద తప్పు పడింది అని నా మీద బాగా కోపం పెంచుకుంది. ఈ రోజుల్లో ఎవ్వరికి మంచి చేయకూడదని అర్థమైంది నాకు. ఇది జరిగిన తర్వాత ఒక రోజు నేను మా ఆయన డాబా పైకి వెళ్ళాము పడుకుందామని. డాబా పైన అంటే 6 బయట ఏం కాదు, ఒక రూమ్ లా ఉంటుంది అక్కడ. మాకు పెళ్ళైనప్పటి నుంచి మా అత్తయ్య మమ్మల్ని అక్కడే పడుకోమని చెప్పారు. ఇంకా టైము నైట్ ఎగ్జాక్ట్గా 11 అయ్యింది. మా బెడ్ పక్కనే ఏదో ఒక నల్లటి ఆకారంలా కనిపించింది. ముందు దాన్ని చూసి ఏదో అలా కనిపిస్తుందిలే అనుకున్నాను. నెమ్మదిగా అది నా పక్కకి రావడం చూశాను. ఇంకా వెంటనే మా ఆయన్ని లేపి కిందకి వెళ్ళిపోదాం పదండి అని చెప్పాను. దానికి మా వారు ఏమైంది అని అడిగితే ఏం లేదు ముందు పదండి అని కిందకి వెళ్ళిపోయాము. మా అత్తయ్యకి జరిగిందంతా చెప్పాను. సరే ఇవాళకి ఇక్కడే పడుకోండి, రేపు పొద్దున్నే చూద్దాము అన్నారు. ఆ తర్వాత రోజు పొద్దున్నే వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు, నువ్వు భ్రమపడి ఉంటావు అన్నారు. కానీ నాకు మాత్రమే తెలుసు అది నా భ్రమ కాదు, అక్కడ ఏదో ఉంది అని. సరేలే అని వదిలేశాను. ఆ తర్వాత రోజే మా అత్తయ్య మా చిన్నత్తయ్య ఇద్దరూ కలిసి మా పెద్దత్తయ్య ఫంక్షన్ పిలుపులకి వెళ్ళారు. ఇంట్లో నేను, మామయ్య, మా చిన్నత్త కూతురు మాత్రమే ఉన్నాము. వంట అయితే చేసేసాను, కానీ నాకు అస్సలు ఓపిక లేదు. చాలా నీరసంగా ఉంది, ఎవరు కొట్టినట్టుంది బాడీ మొత్తం. ఆఫ్టర్నూన్ 2 అయ్యింది. మా హస్బెండ్ మరిది మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. ఇంకా అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము. నాకు తెలియకుండానే నేను ఎవరి వంక కూడా చూడకుండా చాలా ఎక్కువ అన్నం తింటున్నాను. నేను నార్మల్గా చాలా తక్కువ తింటాను, అది మా వాళ్ళందరికీ తెలుసు. ఏమైంది ఇలా తింటుంది అనుకున్నారంట అందరూ. సరేలే కొంచెం ఆకలిగా ఉందేమో అనుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఎక్కడివక్కడ అంతే వదిలేసి వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాను. ఇది చూసిన మా వారు నా దగ్గరకు వచ్చి, ఏంటి నిద్రపోతున్నావు, అన్ని సర్దకుండా లే అని లేపుతున్నా నేను లెగకపోయేసరికి ఇంకా తను నన్ను గట్టిగా కొట్టారు. వెంటనే లేచి నన్నే కొడతావా అని తన చెయ్యిని గట్టిగా పట్టుకొని తిప్పేసి ఆ తర్వాత మళ్ళీ బెడ్ మీద పడుకున్నానంట. ఇంకా అందరేమో ఏమైంది ఈ పిల్లకి ఇలా చేస్తుంది అని, నేనెక్కడ బయటికి వెళ్ళిపోతాను అని మెయిన్ డోర్స్ అన్నిటికీ లాక్ చేసేసారు. బెడ్ మీద పడుకున్న నేను ఎప్పుడు వెళ్ళానో ఏమో తెలియదు కానీ వాష్రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాను. దాంతో మా చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ, మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తలుపులు కొడుతున్నా సరే నేను తీయడం లేదు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నా అంతటా నేనే డోర్ తీసాను. అసలు అప్పుడు నేను చూడ్డానికి నాలానే లేను, ఏదో ఒక రకంగా కనిపించేసరికి ఇంక అందరూ నన్ను గట్టిగా పట్టుకొని ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే నేనైతే సమాధానం చెప్పడం లేదు. అలానే కూర్చొని ఉండేసరికి ఇంకా మా ఆయన, మా మరిది, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి నన్ను పట్టుకున్నా సరే నేను ఆగడం లేదు, వాళ్ళని విదిలించేస్తున్నానంట. ఇంక అందరూ కలిసి నన్ను కొట్టారు. నా చిటికెన వేలును కూడా పట్టుకున్నారు. అలా పట్టుకుంటే దయ్యం ఎక్కడికి కదలదంట, అక్కడే ఉంటుందంట. మా హస్బెండ్ చెప్పారు ఈ విషయం, నాకు కూడా తెలీదు. ఆ తర్వాత నా జుట్టు పట్టుకొని కొట్టినా సరే నేనేం చెప్పడం లేదు.
ఇంకా వెంటనే ఒక ముస్లిం అతన్ని ఇంటికి పిలిపించారు. అతను వచ్చి నన్ను చూశాక ఆయన ఏం చెప్పారంటే, ఆ దయ్యం నా ఒంట్లో నుంచి నా గొంతుపై కూర్చొని ఉందంట, ఎందుకంటే మాట కూడా బయటికి రానివ్వకుండా. ఆ ముస్లిం ఆయన మా హస్బెండ్తో ఏం చెప్పారంటే, ఈ అమ్మాయిని తీసుకొని మీరు దర్గా దగ్గరికి రావాల్సి ఉంటుంది, ఒక పూజ చేయాలి, అది చేస్తే ఇంకే సమస్య ఉండదు అని చెప్పి ఆ ముస్లిం అతను నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కొట్టి నా హెయిర్ తీసి ఒక బొమ్మ చేసి దానితో ఒక తాయెత్తు కట్టి వెళ్ళారు. ఆ తర్వాత రోజే నన్ను తీసుకొని మా అత్తయ్య, మా వారు, మా మరిది మేమందరం అక్కడికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, ఈ అమ్మాయికి ఎవరో ఏదో చేపిస్తున్నారు, అందుకే తన ప్రాణాలను బలి తీసుకోవాలని చూస్తుంది అని చెప్పి పూజ అదంతా చేసిన తర్వాత వచ్చే 10 రోజుల్లో అమావాస్య ఉంది, అప్పటి వరకు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పారు. ఆ తర్వాత మా పెద్దత్తయ్య గారు మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కాబట్టి ఆ ఫంక్షన్ కి నేను కంపల్సరిగా వెళ్ళవలసి వచ్చింది. అంతా బాగా జరిగింది. ఫంక్షన్ లో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. అంతా బాగానే ఉంది అనుకున్నాను, కానీ అప్పుడు తెలీదు నా జీవితానికి ఒక పెద్ద నష్టం జరగబోతుంది అని. ఒక నెల తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా ఆశ ఏంటంటే, మా మామయ్యకి హెల్త్ బాగోదు అని చెప్పాను కదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఒక బేబీ పుడితే మా మామయ్య గారు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాను. మొదటి ప్రెగ్నెన్సీ అలా జరగడం వల్ల రెండోసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మా అత్తగారు మా హస్బెండ్ ఇచ్చి నన్ను మా పుట్టింటికి పంపించారు. మా వారేమో నన్ను పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మా ఆచారం ప్రకారం మాకు పెళ్ళైన మొదటి సంవత్సరంలో మే నెలలో మా పుట్టింటి నుంచి అత్తగారింటికి సారె పంపిస్తారు. ఆ సారె ఏంటంటే ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, వడియాలు ఒక 5 వెరైటీస్, మామిడి పళ్ళు ఒక 100, స్వీట్ 10 కేజీలు, బంగాళదుంప బస్తా ఒకటి, ఆనియన్ బస్తా ఒకటి. ఇవన్నీ మా పుట్టింటి వాళ్ళు మా అత్తగారింటికి పంపించారు. అప్పుడు నాకు 3rd మంత్ అవ్వడం వల్ల ఇంకా నేను పుట్టింట్లోనే ఉన్నాను. ఆ సారి వెళ్ళిన తర్వాత మా అత్తగారు అవన్నీ చూసి, ఏంటి కొంచెమే పంపించారు, ఇవన్నీ మాకు సరిపోవు అని గొడవ పెట్టుకున్నారు. అది విన్న మా మరిది వాళ్ళ అమ్మతో, అమ్మ నువ్వు కూడా పుట్టింటి నుంచి ఇంతసారి తీసుకొచ్చావా అని అడిగారంట. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు పంపించారు, అందులో కూడా మళ్ళీ సరిపోలేదని ఎందుకు గొడవ పెట్టుకోవడం, అసలు మీరు ఇంట్లో ఎవరిని ఉండనివ్వరా, 10 దాకల ఏదో ఒక గొడవలు. వదిన డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి రాని, నేను అన్నయ్య వదిన నాన్న వేరే ఇంటికి వెళ్ళిపోతామని కోపంగా అన్నాడంట. దానికి మా అత్తయ్య అలిగి ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని మా ఆయన కాల్ చేశారు. అసలు ఏమైందో తెలియదు నాకు, ఫుల్ టెన్షన్ ఆ రోజంతా. ఈ విషయం తెలియగానే మా అమ్మ నాన్న నా దగ్గర మా అమ్మమ్మ నుంచేసి మా అత్తగారింటికి వెళ్ళారు. ఒక రాత్రంతా గడిచింది, అయినా దొరకలేదు. ఆ తర్వాత రోజు అత్తగారు దొరికారని మా ఆయన కాల్ చేశారు. మా అత్త ఎక్కడో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో దాక్కొని ఉందంట. ఇదంతా వాళ్ళ చెల్లి ప్లాన్ అని మాకు ఆ తర్వాతే తెలిసింది. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు మా మరిది అలా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత దానికి మా చిన్నత్తయ్య, చూడు ఆఖరికి నీ కొడుకుల్ని కూడా అది మాయ చేసింది, నీ మాట వినరింకా, నీ చేయి దాటిపోయారు, నువ్వు వీళ్ళని బెదిరించు అని ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి పంపించింది. అప్పుడైనా నీ కొడుకులు సచ్చినట్టు నువ్వేం చెప్తే అదే చేస్తారు అని అనేసరికి ఆవిడ వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ కథంతా నడిపింది మా చిన్నత్తయ్యే. మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆ రోజు రాత్రి అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అని ఆ టెన్షన్తో నాకు ఫుల్ బీపీ డౌన్ అయిపోయింది. పల్స్ రేట్ కూడా పడిపోయింది. మా అమ్మమ్మ వెంటనే మా పేరెంట్స్కి కాల్ చేశారు, కానీ వాళ్ళు అక్కడి నుంచి నా దగ్గరికి రావాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా మా ఇంటి పక్కనుండే ఆంటీ వాళ్ళ సహాయంతో మా బ్రదర్ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తెల్లారే మా అత్తగారు మా ఇంటికి వచ్చేసారు. తన కొడుకులతో హ్యాపీగానే ఉన్నారు, బట్ నన్ను కనీసం పట్టించుకోలేదు. అట్లీస్ట్ నన్ను చూడ్డానికి మా ఆయన కూడా రాలేదు. నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు, కానీ నాకు ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు. బికాజ్ నేను చాలా వీక్గా ఉన్నానంట. ఎందుకంటే కడుపుతో ఉన్నప్పుడు అందరూ దాదాపుగా వెయిట్ పెరుగుతారు, కానీ నేను వెయిట్ పెరగకుండా దాదాపు 6 కేజీల వరకు తగ్గాను. దాంతో డాక్టర్ గారు మెడిసిన్స్ రాసిచ్చారు, అవి వాడినా సరే అలాగే ఉన్నాను. అలా రోజులైతే గడుస్తున్నాయి. ఈ మధ్యలో నాకు మా ఆయనకి జరిగినన్ని గొడవలు ఇంకెవ్వరికీ జరుగుండవు. అలా నేను 8th మంత్లో ఒకసారి మా అత్తగారింటికి వెళ్ళాను. కడుపుతో ఉన్నాను కదా, అందరు నన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళు. మా చిన్నత్తయ్యే వంట చేసింది ఆ రోజు. మరి అందులో ఏం కలిపిందో ఏమో నాకైతే తెలియదు. అది తిన్న తర్వాత నాకు ఫుల్ కడుపులో నొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు, ఇవి డెలివరీ పెయిన్స్ కాదు, ఫుడ్ ఇన్ఫెక్షన్
సెక్షన్ అవ్వడం వల్ల అలా అయ్యింది అని చెప్పారు. ఇంకా మా అమ్మ నాన్న భయపడిపోయి నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. నాకు మా ఆయనకి జరిగే గొడవల వల్లే 9 నెలలు నేను నరకం చూశాను. ఎప్పుడెప్పుడు నాకు డెలివరీ అవుతుందా అని ఎదురు చూశాను. ఏమైందో ఏమో కానీ మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నాకు మా ఆయనకి చాలా దూరం పెరిగిపోయింది. చిన్న విషయానికి కూడా గొడవ పడేవాళ్ళం. కరెక్ట్గా నాకు 9వ నెలలో నాకు డైలీ రాత్రిపూట కలలో ఎవరో ఒక ఆవిడ కడుపుతో ఉండి నేను నిద్రపోతున్నప్పుడు నా మంచం చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు నాకు కనిపించేది. నాకు చాలా భయం వేసేది. ఏం చేయాలో తెలియదు. ఎవరికి చెప్పినా పట్టించుకునే వాళ్ళు కాదు. అలా నాకు డెలివరీ కూడా దగ్గర పడింది. జాన్ ఫస్ట్ రోజు నాకు లైట్గా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ కొంచెం టైం తీసుకొని హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళలేదు. ఇలా పెయిన్స్ వస్తున్న విషయం మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో చెప్పండి, అప్పుడు వస్తామన్నారు. నార్మల్ డెలివరీ అవ్వడానికి టైంతో పని లేదు కదా, ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు. అలాంటిది మేమేం చెప్తాం. కనీసం విషయం తెలిసాక మా ఆయన కూడా రాలేదు. అలా 3 రోజులు నేను పెయిన్స్తో నరకం చూశాను. హాస్పిటల్కి వెళ్ళాము. పెయిన్స్ అయితే వస్తున్నాయి కానీ నార్మల్ అవ్వలేదు. సి సెక్షన్ చేయాలి అన్నారు. సి సెక్షన్ చేయడానికి ఆ పొద్దున్నే మంచి ముహూర్తం కూడా పెట్టారు. మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి నార్మల్ అవ్వలేదు, సి సెక్షన్ చేస్తున్నారని చెప్పినా సరే మా అత్తయ్య వాళ్ళు రాలేదు నన్ను చూడ్డానికి. తీరా నన్ను ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లిన తర్వాత వచ్చారు. నాకు పాప పుట్టింది. సేమ్ మా హస్బెండ్ లానే ఉంది పాప. కానీ మా అత్తయ్య ఏమో ఆడపిల్ల పుట్టింది, అబ్బాయి కావాలి అని హాస్పిటల్లోనే గొడవ పెట్టేసుకుంది. ఆమె మాటలు విన్న డాక్టర్ గారు, ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడతావు, అబ్బాయి కావాలంటే వెళ్ళి మీ అబ్బాయిని అడుగు, ఈ అమ్మాయిని కాదు అని అనేసరికి ఆమె సైలెంట్ అయిపోయింది. ఆ రోజు వచ్చారంతే. ఆ తర్వాత మేము 9 రోజులు హాస్పిటల్లోనే ఉన్నా, కనీసం చూడ్డానికి రాలేదు. ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక 21వ రోజు పురిటి స్నానం పెట్టుకున్నాము. మా అమ్మ వాళ్ళు ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలని మా అత్తయ్య వాళ్ళందరినీ భోజనాలకి పిలిచారు. క్యాటరింగ్ కూడా చెప్పుకున్నాము. ముందేమో ఫంక్షన్ కి అందరం వస్తామని చెప్పారు. కానీ ఆ రోజు మాత్రం మా అత్తయ్య మా ఆయన తప్ప ఇంకెవ్వరూ రాలేదు. ఆ మిగిలిపోయిన భోజనాలన్నీ మేము వేరే వాళ్ళకి పంచి పెట్టేశాము. ఇంకా మా అమ్మ వాళ్ళు మా అత్తయ్యని ఏంటి ఎవ్వరు రాలేదు ఫంక్షన్ కి అని అడిగితే, పుట్టింది ఆడపిల్లే కదా, ఆడపిల్లకి ఇంత ఆర్భాటం అవసరమా అని అనేసింది. దానికి మా నాన్నేమో పాప పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్ల ఆడపిల్ల అని చులకనగా మాట్లాడుతున్నావని గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త పెద్దదైపోయింది. దాంతో మా అత్తయ్య ఇంకా మొహం మీదే చెప్పేసింది, ఆడపిల్ల పుట్టింది మాకొద్దు, మేము ఈ పిల్లని కాపురానికి తీసుకెళ్ళము అని మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళలా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది. పాప పుట్టిందనే సంతోషం కూడా నాకు లేకుండా పోయింది. మా వారు కూడా నాతో మాట్లాడట్లేదు. ఇంకా అవే ఆలోచనలు. అలా కొన్ని రోజుల తర్వాత మా పాపకి అది 45వ రోజులు ఉన్నప్పుడు నేను ఇంట్లో ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసుకుని హ్యాంగ్ చేసుకున్నాను. నేనేంటంటే మగ్గం వర్క్ చేస్తూ ఉంటాను. ఆ పూసలన్నీ కింద పడిపోయేసరికి మా అమ్మ అటువైపు వచ్చి ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందా అని చూసింది. నేను అక్కడ లేకపోయేసరికి మేబీ వాష్రూమ్ కి వెళ్ళుంటుందేమో అని అనుకుంది. కానీ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా నేను రాకపోయేసరికి, అందులోనూ డోర్ లాక్ చేసి ఉండడం చూసి ఇంకా మా అమ్మకి కంగారు మొదలయ్యి మా అన్నయ్యకి చెప్పింది. మా అన్నయ్య వచ్చి ఇంటి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అప్పటికే నేను హ్యాంగ్ చేసుకుంటున్నాను. అది చూసిన మా అన్నయ్య ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు బద్దలు కొట్టి నన్ను రక్షించారు. మా రిలేటివ్స్ అందరూ కలిసి నన్ను బతికించారు. ఆ టైంలో కూడా వాళ్ళు రాలేదు. అప్పుడు అర్థమైంది నాకు, కనీసం నేను బతికున్నప్పుడే నా పాపని చూడ్డానికి వాళ్ళు రావట్లేదు, అలాంటప్పుడు నేను చనిపోతే వాళ్ళు కనీసం చూడను కూడా చూడరు అని ఆ క్షణమే నేను నిర్ణయం తీసుకున్నాను. మా పాప గురించైనా నేను బతికుండాలి అని. నేను పడే కష్టాలకి నేను చనిపోకుండా ఉండడం కోసమే ఆ దేవుడు నాకు పాపనిచ్చారు అని అర్థమైంది. ఇంత జరిగిన తర్వాత మా నాన్నగారు ఇంకా పెళ్లి పెద్దల ద్వారా వాళ్ళతో మాట్లాడించారు. అమ్మాయిని తీసుకెళ్తారా లేకపోతే ఎలా రావాలో మాకు తెలుసు అని మాట్లాడేసరికి, లేదు మేము 3rd మంత్ లో తీసుకెళ్తాము అని చెప్పారు. 3rd మంత్ కూడా వచ్చింది. రోజులైతే గడుస్తున్నాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయితే రాలేదు. ఇంకా నేను మా వారికి కాల్ చేస్తే తను చెప్పింది ఏంటంటే, 3rd మంతే కదా, ఇప్పుడే వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయంట, మా అమ్మ 5th మంత్ లో తీసుకురమ్మంది అని చెప్పారు. మేము కూడా సరే అనుకున్నాం. మళ్ళీ 5th మంత్ వచ్చేసింది. ముహూర్తం కూడా పెట్టలేదు తీసుకెళ్లడానికి అని మా మామయ్యకి కాల్ చేస్తే, లేదు రేపు పెడతాం ముహూర్తం, రేపు రండి అని చెప్పారు. ముహూర్తం అంటే మొదటిసారి పాపని తీసుకెళ్తున్నప్పుడు మంచి రోజు చూసుకుంటారు కదా అది. మాలో ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత సారె కింద స్వీట్స్ తో పాటు ఇంట్లో ఫర్నిచర్ కూడా ఇవ్వాలి. బీరువా, మంచం, ఇంట్లో ఐటమ్స్ ఇలాంటివి అన్నమాట. కానీ మా అత్తగారు ఏమన్నారంటే, మాకు ఫర్నిచర్ ఏమొద్దు, దాని కింద డబ్బులు ఇచ్చేయండి, 1.5
1.5 lakhs అడిగారు. దానికి కూడా మా నాన్నగారు సరే అన్నారు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు సారె తీసుకొని నన్ను మా అత్తగారింట్లో వదిలిపెట్టి రావాలి కదా, కానీ మా అత్తగారేమో అస్సలు మీరెవ్వరూ రావడానికి వీల్లేదు, అమ్మాయి పాప ఒక్కటే వస్తే చాలు, మేమే ఒక కార్ని మీ ఇంటికి పంపిస్తాం, ఆ కార్లో సారె పెట్టేయండి, డబ్బులు అమ్మాయి చేతికి ఇవ్వండి, తను ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు, తను మీతో మాట్లాడకూడదు, తన దగ్గర ఫోన్ కూడా ఉండకూడదు అని ఇలా కండిషన్స్ పెట్టారు. దానికి మా నాన్నగారేమో అమ్మాయిని ఒక్కతే అలా ఎలా పంపిస్తాము, మీలో ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. దానికి మా అత్తగారేమో లేదు మేమెవ్వరం రాము, మీ అమ్మాయి ఒక్కతే ఇక్కడికి రావాలి అని చెప్పింది. మా నాన్నేమో ఆ వచ్చే క్యాబ్ డ్రైవర్ ఎలాంటి వాడో తెలియదు, అన్ని డబ్బులు అమ్మాయి చేతికి ఇచ్చి అమ్మాయిని ఒంటరిగా అక్కడికి ఎలా పంపించాలి, సరే మీరు గనక తీసుకెళ్ళకపోతే అమ్మాయిని ఎన్ని రోజులు ఇక్కడ పెడతారో పెట్టండి, మాకేం చేయాలో బాగా తెలుసు అని ఫోన్ పెట్టేశారు. అలా కొన్ని రోజులైతే గడిచాయి. మా రిలేటివ్స్ లోనే మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఇలాంటి వాటిని బాగా హ్యాండిల్ చేస్తారు. మేము ఆయనకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పగానే ఆయన మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి బాగా తిట్టి అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకొని మా పెద్దత్తయ్యని వాళ్ళ ఆయన్ని ఇచ్చి కార్ పంపించారు. ఇక్కడ పెద్దత్తయ్య అంటే మా నాన్నగారికి పెద్దత్త, వాళ్ళు మా అత్తయ్య వాళ్ళకి కూడా రిలేటివ్సే, అందుకని వాళ్ళని పంపించారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అడిగినన్ని డబ్బులు సారే తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఆ రోజు మా అత్త బానే ఉంది, అందరికి పంచి పెట్టింది, అన్ని సర్దుకుంది కూడా. ఆ రోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టింది మా నాన్న వాళ్ళని తిడుతూనే ఉంది. ఇంత కక్కుర్తిగా పంపించారేంటి, అన్ని తక్కువ పంపించారు అని గొనుగుతూనే ఉంది. నేను సైలెంట్ గానే ఉన్నాను. ఆమె గొనుగుడు 3 రోజుల వరకు కంటిన్యూ అయ్యింది. ఇంకా నేను వెళ్ళిన 3వ రోజే అది. నేను చూస్తూ ఉండలేక ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు, మీరేం అడిగినా మా నాన్నగారు పంపించారు కదా, ఇంకా తక్కువ అయితే అడగండి పంపిస్తారు అన్నాను. దానికి ఆమె నాకే ఎదురు మాట్లాడతావా అని పెద్ద గొడవే పెట్టుకుంది. ఇంకా నన్ను మా అత్తయ్య, మా మరిది, మా చిన్నత్త వాళ్ళ కూతురు అందరూ కలిసి నన్ను బాగా కొట్టారు. ఆ దెబ్బలకి నేను బ్రతికుంటాననే నమ్మకం పోయింది. మా చిన్నత్తయ్య కూతురైతే అసలు ఎందుకు వచ్చావు నువ్వు, నీ పాపని తీసుకొని ఎటైనా వెళ్ళిపోవాల్సింది కదా, ఇది ఆస్తి కోసమే వచ్చింది అని అసలు నా నోటితో చెప్పలేను, ఆ రకంగా వల్గర్ లాంగ్వేజ్లో తిట్టింది నన్ను. ఇంత జరుగుతున్నా సరే మా ఆయన మాత్రం నా చేతిలో ఉన్న పాపని లాక్కొని ఒక పక్కగా నుంచొని అంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు తప్ప వాళ్ళనైతే ఆపడం లేదు. ఇంకా ఆ రోజు రాత్రి నేను ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళెవ్వరికి తెలియకుండా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పాను. మా అమ్మ వాళ్ళేమో నువ్వేం భయపడకమ్మా, మేము వచ్చేస్తున్నాం, అన్ని సర్ది పెట్టుకో అన్నారు. అసలు నేను మా పుట్టింటి నుంచి తెచ్చిన పాప లగేజ్, నా లగేజ్ అంతే ఉంది, అసలు నేనేమీ సర్దుకోలేదు. ఇంకా తెల్లారే వరకు ఏదోలా అలా నెట్టుకొచ్చాను. ఇంకా తెల్లారయింది. మా అమ్మ వాళ్ళు వస్తున్న విషయం వీళ్ళకి తెలిసిందో ఏమో. నేను హాల్లో నిలబడున్నాను. వెంటనే మా చిన్నత్తయ్య నా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఒక గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక్కడే ఉంటే నన్ను కొట్టి చంపేస్తారేమో అని భయం వేసి ఇంకా నా పాప గురించైనా ఎలాగైనా నేను బతకాలి అని ధైర్యం తెచ్చుకొని బయటికి పరిగెత్తాను. ఇంకా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చుట్టుపక్కనున్న వాళ్ళందరినీ పిలిచాను, ఇలా నన్ను కొడుతున్నారు అని. నా ఒంటి మీద ఉన్న దెబ్బలు అందరికీ చూపించేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంతలోనే మా అమ్మ నాన్న అక్కడికి వచ్చారు. ఆ పరిస్థితుల్లో నన్ను అలా చూసేసరికి మా నాన్నకి బాగా కోపం వచ్చేసి మా అత్తయ్య వాళ్ళకి ఎందుకు అమ్మాయిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఆ రకంగా కొట్టారు అని, ఇంకా లాభం లేదు వేరే కాపురం పెట్టాల్సిందే అని ఫ్యామిలీ సెటిల్మెంట్ చేశారు. మా అమ్మ వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి ఇలా చేసిందనే విషయం ఇప్పటి వరకు మా పేరెంట్స్కి కూడా నేను చెప్పలేదు. కానీ ఈ అమ్మాయి నన్ను ఇన్ని మాటలు అన్న తర్వాత పెద్దవాళ్ళకి చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది నీ ఇల్లు కాదు, మీ వదినిల్లు, మీ వదిన ఇంత పెడితే నువ్వు తినాలి తప్ప మీ వదిన మీద అధికారం చెలాయించకూడదు, అసలు మిమ్మల్ని ఇప్పటి వరకు ఇంట్లో ఉంచుకున్నందుకే వీళ్ళు గ్రేట్ అని అమ్మాయిని బాగా తిట్టారు. నన్ను వేరుగా ఉండమని చెప్పారు. కావాలనుకుంటే మీ పాపని అప్పుడప్పుడు వచ్చి మామయ్యకి చూపించి వెళ్ళండి అని చెప్పారు. ఇంతలోనే మా మామయ్య గారు ఇంకా ఏడుపు మొదలు పెట్టారు, నా కొడుకుని నా నుంచి దూరం చేస్తున్నావు అని. మా మామయ్య అలా ఏడుస్తుండేసరికి మా నాన్న అయితే ఒకటి, మా మామయ్య అయితే ఒకటా, అందులోనూ అందరూ ఇలాగే నన్ను తప్పుగా అనుకుంటారు అని ఆలోచించి నేనే వద్దు కలిసే ఉంటాను అని చెప్పాను.
అదే నేను చేసిన పెద్ద తప్పు. నా లైఫ్ నా చేతులారా నేనే నాశనం చేసుకున్న ఈ నిర్ణయం వల్ల. మా అమ్మ వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళేమన్నారంటే, మీరు ఇంత చేసినా సరే ఈ అమ్మాయి మీతోనే కలిసి ఉంటాను అంటుంది, అది మీ అదృష్టం, ఇప్పుడైనా సరిగ్గా చూసుకోండి అని చెప్పి వెళ్ళారు. అలా సెటిల్మెంట్ అయిన 1 మంత్ వరకు బానే ఉంది. తర్వాత నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ. మా పాపకి 6వ నెల వచ్చిందో లేదో, ఏంటి నీకు కడుపు రావట్లేదు, ఏమైనా మందులు వాడుతున్నావా అని ఇలా మొదలు పెట్టారు. ఒక రోజైతే మా ఆయన నన్ను కారణం లేకుండానే గుడ్డును బాదినట్టు బాదాడు. వాళ్ళు చెప్పి వెళ్ళినా సరే వీళ్లలో మార్పు అయితే రాలేదు. కానీ నా చెయ్యి కూడా దాటిపోయింది. నేను వేరేగా వెళ్ళను అన్నానని మా పేరెంట్స్ కూడా నాతో మాట్లాడడం మానేశారు. చాలా బాధపడ్డాను. అలా ఒక 3 నెలల వరకు నేను నరకం చూశాను. ఇంకా నా వల్ల కాక నేను తట్టుకోలేక వెంటనే మా రిలేటివ్స్లో మా ఆడపడుచుకి కాల్ చేసి, అంటే మా పెద్దత్తయ్య కూతురికి జరిగిందంతా చెప్పాను. మా పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు నన్ను అలా చూసి చాలా ఏడ్చారు. ఎందుకంటే నేను ఎలా తయారయ్యానంటే ఒక స్కెల్టన్ లాగా అయిపోయాను. మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడి నన్ను పుట్టింటికి తీసుకొచ్చారు. నేను ఇక్కడికి వచ్చి కూడా చాలా రోజులవుతుంది. కానీ వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళడానికైతే రాలేదు. కనీసం రమ్మని కూడా అనడం లేదు. ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. అలా 3 నెలలు గడిచాయి. బట్ రెస్పాన్స్ అయితే లేదని ఇంకా మేము దిశ పోలీస్ స్టేషన్ ద్వారా కాపురానికి తీసుకెళ్ళమని కేసు పెట్టాము. వాళ్ళు వచ్చారు, నన్ను కాపురానికి తీసుకెళ్లారు. అయినా సరే వీళ్ళల్లో మార్పు లేదు. కేసు పెట్టానని కోపంతో ఇంకా టార్చర్ ఎక్కువ చేయడం మొదలు పెట్టారు. ఆఖరికి నన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డారు. నన్ను ఒక రూమ్ లో బంధించేసి, నా దగ్గర మొబైల్ లేదు, పక్కన కిటికీ నుంచి పక్కింటి ఆంటీని అడిగి ఫోన్ తీసుకొని మా పేరెంట్స్ కి కాల్ చేశాను. వాళ్ళు వచ్చేలోపు మా అత్తయ్య వాళ్ళు నా మెడలో తాళితో సహా తెంపేసి నన్ను బయటికి గెంటేశారు. మా పేరెంట్స్ వచ్చి నన్ను తీసుకొని అదే దిశ పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేశారు. 3 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ ఇంకా న్యాయం అయితే అవ్వలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మా చిన్నత్తగారు అని చెప్పాను కదా, ఆమె తన కూతురు చేసిన తప్పుని నేను బయట పెట్టినందుకు నా పైన పగపట్టింది. అందుకే ఎవరో ఒక ఆత్మని వశీకరణం చేసి నా ఒంట్లో ఉంచారు. అసలు నాకు పిల్లలే పుట్టకుండా అలా చేశారంట. కానీ మా ఇంట్లో వీరభద్రులు ఉండడం వల్ల కొంచెం ఎఫెక్ట్ లేదు నాకు. నా మీద ఈ వశీకరణం ఫలించలేదని చెప్పి దానికి ఆవిడ మా అత్తగారికి మిగతా వాళ్ళకి వశీకరణం చేసింది. నా పైన గాని నా పాప పైన గాని వాళ్ళకి ప్రేమ అనేది లేకుండా చేసింది. కానీ ఈ విషయం వాళ్ళకెవ్వరికీ తెలియదు. అందుకే నన్ను తీసుకొని వెళ్ళను అని చెప్తున్నారు. వాళ్ళు మారాలంటే వాళ్ళకి ఉన్న ఆత్మల్ని వదిలించాలంట. ఆ ఇల్లు మొత్తం కూడా ఇప్పటికీ ఆవిడ కంట్రోల్లోనే ఉంది. ఆవిడ మత్తులోనే ఉన్నారు అందరూ. కనీసం నేను కోర్టులో కూడా నేను కాపురానికి వస్తాను తీసుకెళ్ళండి అన్న నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు. మా చిన్నత్తయ్య ఇలా చేసిందని ఈ విషయాలన్నీ నాకెలా తెలుసంటే, మా ఇంట్లో వీరభద్రులు ఉన్నారు అని చెప్పాను కదా, రీసెంట్ గానే మా మామయ్య వాళ్ళు సంబరం చేశారు. ఇక్కడ మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్. మా మామయ్య సంబరం జరిపించినప్పుడు ఒకళ్ళ ఒంటి మీదకి దేవుడు వచ్చారు. అప్పుడు మా అమ్మ, ఏంటి ఈ పరిస్థితి స్వామి, పెళ్ళైనా సరే నా కూతురి జీవితం ఇలా అయిపోయింది అని అడిగితే అప్పుడు ఆ దేవుడు మొత్తం చెప్పారు జరిగిందంతా. ఆ దేవుడు వాళ్ళే ఒక స్వామీజీ గురించి చెప్పి ఆయనతో మాట్లాడమని చెప్పారు మమ్మల్ని. మేము ఆ దేవుడు చెప్పినట్టే స్వామీజీని కలిసాము. ఆయన ఏం చెప్పారంటే, అసలు ఈ అమ్మాయిని చంపేయడానికే ఆమె ఇలా చేసింది, కడుపుతో ఉన్నప్పుడే చనిపోవాల్సింది. కానీ ఈమె వెనక ఉన్న దేవుళ్ళ కారణంగానే ఈమె పైన ఎటువంటి ఎఫెక్ట్ కూడా పడలేదు. ఈ సంగతి ఆ వశీకరణం చేసిన ఆవిడకే తెలుసు. అందుకే ఈ అమ్మాయిని ఏమీ చేయలేక ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని ఇలా చేసింది అని చెప్పారు. వెంటనే నాలో నా చుట్టూ ఉన్న ప్రమాదాన్ని తీసేసి కాళహస్తికి వెళ్ళి అక్కడ పూజ చేసి ఏం తినకుండా ఇంటికి రమ్మన్నారు. నేను ఆ స్వామీజీ చెప్పినట్టే చేశాను. ఒక మనిషి యొక్క పగ దయ్యం కన్నా చాలా పెద్ద ప్రమాదకరమని ఇప్పుడే తెలిసింది. వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించి నా లైఫ్ మొత్తం నాశనం చేశారు. ఇప్పటికీ కూడా ఇలాంటివి ఉన్నాయంటే నేను నమ్మలేదు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ఆవిడ టార్గెట్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఏ కపుల్ కూడా కలిసి ఉండకూడదు, సంతోషంగా ఉంటే ఆవిడకి వాళ్ళ కూతురికి వాల్యూ ఉండదని ఆవిడ ఇలా చేసింది. నా మీద ఈ వశీకరణం ఎఫెక్ట్ పడలేదని చెప్పి నా టోటల్ ఫ్యామిలీనే మార్చేసింది ఆవిడ. ఆవిడ కూతురికి ఇప్పుడు మ్యారేజ్ సెట్ అయింది. ఈ విషయం కూడా మా రిలేటివ్స్ ద్వారానే మాకు తెలిసింది. తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండి నన్ను నా ఫ్యామిలీని వదిలేయాలని నేను కోరుకుంటున్నాను.
ఇప్పటికైనా ఈ తల్లి కూతుర్లు నా ఫ్యామిలీని వదిలేస్తే చాలు. ఆ రోజు వేరు కాపురం పెట్టడానికి మా రిలేటివ్స్ అందరూ మాట్లాడారని చెప్పాను కదా, దానికి మా ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. మా మామయ్య ఏడుస్తున్నారని చెప్పి కలిసి ఉంటాను అని చెప్పాను. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, అనవసరంగా ఒప్పుకున్నాను. అప్పుడే వేరే కాపురం పెట్టుంటే నా లైఫ్ ఇంకోలా ఉండేదేమో. మా అత్త వాళ్ళు చేసిన పనులన్నిటికీ నేను ఎప్పుడో చనిపోయి ఉండాల్సింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నేను నా పాప కోసం మాత్రమే బతుకుతున్నాను. నేను కూడా లేకపోతే తనని ఎవరూ చూసుకోరు. ఆ వీరభద్రుడు దయ వల్లే నేను నా పాప ఇప్పటికే బతుకున్నాము. లేకపోతే ఈ లోకంలోనే నేను ఉండేదాన్ని కాదేమో. కొంతమంది మనుషులు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించి పక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. దీన్ని చూసైనా కొంతమంది అయినా సరే రియలైజ్ అయితే చాలు. ఇది నా జీవితంలో నాకు జరిగిన ఇన్సిడెంట్. తన ఊరు పేరు గాని తనెవరో గాని చెప్పొద్దని చెప్పారు. ఎందుకంటే ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది కాబట్టి. కొంతమంది ఉంటారు అత్తాకోడళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటే చూడలేని ఓర్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయట వాళ్ళు కూడా కానవసరం లేదు, మన చుట్టుపక్కలే ఉండి మనకి గోతులు తవ్వుతూ ఉంటారు. మన మీద లేనిపోని అన్నీ ఎక్కించి చెప్తారు. వాళ్ళు చెప్పిందంతా నిజమే అని మనం నమ్మాము, ఆ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు మొదలవుతాయి. అత్తాకోడలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటంటే వీళ్ళేమో నవ్వుకుంటూ ఉంటారు గొడవ పెట్టిన వాళ్ళు. అందుకే మన సొంత వాళ్ళైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు మన ఫ్యామిలీకే ఇవ్వాలి. ఆ తర్వాతే ఎవరైనా. కొంతమంది ఉంటారండి బాబు, నిజంగా వాళ్ళ స్వార్థం కోసం పక్క వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. సో అందుకని జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళతో. అసలు మనతో చాలా మంచిగా మాట్లాడతారు, మన చుట్టూనే ఉంటారు, ఎంత నమ్మకంగా ఉంటారంటే అబ్బో వీళ్ళతో మనం ఏదైనా షేర్ చేసుకోవచ్చు అనుకుంటాము. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నట్టు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు, అస్సలు మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జీవితం ఎప్పుడు కూడా మనకి అవకాశాలను ఇవ్వదు. అవకాశం ఇచ్చినప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. తను ఆ రోజు ఎమోషనల్ అయిపోయి ఆ నిర్ణయం తీసుకున్నారు. వేరే కాపురాలు పెట్టినంత మాత్రాన కొడుకుల్ని ఎవరు దూరం చేసినట్టు కాదు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుంది కదా. మనం ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒక రోజు అదే పాపం మనకి తగులుతుంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ ఈ జన్మలోనే తగులుతాయి. వచ్చే జన్మ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని పక్క వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేయకండి. ఈ వీడియో అనేది ఎవరో ఒకళ్ళకి వాళ్ళ లైఫ్లో తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. సో ఈ వీడియోలో ఉన్న మంచిని మాత్రమే తీసుకోండి, చెడుని కాదు. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.